మామూలుగా ఇప్పుడు నేను చాలా సిల్లీ క్వెషన్ ఏమో. అసలు ఎంత నార్మల్ టెంపరేచర్ అంటే ఎంత ఉండాలి? నో నో ఇట్స్ నాట్ ఎ సిల్లీ క్వశ్చన్. ఇట్స్ వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్. అని అంటే నాకెప్పుడు డౌట్ ఉంటది. యా అదొక్కసారి దీని చెప్తారా మీద మీరు? పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు. అవునా? ఇదే సింపుల్ క్వశ్చన్ కాదు. సో బట్ టూకీగా ఏంటంటే 2 సెంటెన్స్లు చెప్తాను. నా పేషెంట్స్ అందరికీ చెప్తూ ఉంటాను. బిలో 5 years అసలు టెంపరేచర్ ఎక్కడ చూడాలి అని అంటే చంకలో, ఆర్మ్పిట్లో థర్మోమీటర్. అబవ్ 5 years నోట్లో పెడితే కూడా వాళ్ళు కొరికి తినేరు కాబట్టి థర్మోమీటర్ని మనం చెప్తే 4 కింద. బెస్ట్ ప్లేస్ ఈజ్ రెక్టంలో అని అంటాం, కానీ అలా చేయటం కుదరదు కల్చరల్లీ. సో మిగతా అందరికీ ఇదే డిక్టమ్. అడల్ట్స్ అందరికీ నోట్లో, అండ్ పిల్లల్లో అబవ్ 5 years వాళ్ళకి నోట్లో థర్మోమీటర్ పెట్టి చూస్తే కోర్ టెంపరేచర్, రీసెంట్గానే గైడ్లైన్స్ కూడా మార్చారు. కోర్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది నోట్లో పెడితే. 100 కానీ ఫారెన్హీట్లో అంతకంటే ఎక్కువ ఉంటే కానీ జ్వరం. ఓకే. మిగతా అవి జ్వరాలు కాదు. 99.7 లో ఉంది. జ్వరాలు అనేది అసలు లేనే లేదు. ఆ, మీకు ఒంట్లో బాగున్నట్టు అనిపిస్తుంది, అది. ఫెటీగ్ అది, బట్ ఫీవర్ కాదు. ఓకే. బట్ ఆర్మ్పిట్లో చూసినప్పుడు మాత్రం తక్కువ 103 బిలోనేమో 0.1 degree వరకు యాడ్ చేయాలి. 102 దాటిన తర్వాత 0.5 degree యాడ్ చేయాలి. చేస్తేనే అది కోర్ టెంపరేచర్. అంటే 99 దాటితే జ్వరం ఆర్మ్పిట్లో, నోట్లో 100 దాటితే ఫారెన్హీట్లో. ఓకే, సో అది ఇంపార్టెంట్. అసలు కానీ జ్వరం ఇప్పుడు మీరు ఇంత కెరీర్ ఉంది కదా మేడం, మీరు చూసిన హైయెస్ట్ టెంపరేచర్ ఎంత? ఐ థింక్ 105, 106. ఓ 105 దాకా వెళ్తుందా మేడం? మామూలుగా 102 ఉంటేనే ఇట్లా కపుల్ ఆఫ్ ముట్టుకోలేము. వీక్స్ ఆర్ మేబీ మంత్స్ ఎర్లియరే చూసాం 105. అసలు ఇప్పుడు ఇదివరకు 20 years బ్యాక్ 105 అంటే మాకు కూడా జ్వరం వచ్చేది. కానీ ఇప్పుడు 103 కింద అసలు నంబర్ లానే కనిపించట్లా. 103 తర్వాత ఫీవర్ గుడ్ బై హై ఫీవర్ అంటున్నాము. 104 దాటితేనే ఓకే, ఓ మై గాడ్ దిస్ ఈస్ నాట్ రైట్ అనిపిస్తుంది. అప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేస్తారు మేడం మామూలుగా? ఫీవర్ ఎప్పుడు బియాండ్ ఎ పాయింట్. అంటే ఇప్పుడు ఫీవర్ యాక్చువల్గా డిఫెన్స్, మన కాఫ్ కోల్డ్ స్నీజ్ లాగానే. కానీ ఫీవరే ప్రాబ్లం కాజ్ చేయొచ్చు కూడా. ఓకే, సో ఒక రేంజ్ ఆఫ్ ఫీవర్ బియాండ్ వెళ్ళకుండా మందులు ఇవ్వాలి. అయితే ప్రతిదానికి ఫీవర్ ఇలా అంటే బేస్ లైన్ టచ్ అవ్వట్లేదని చాలామంది భయపడిపోతూ ఉంటారు. మొదటి 2-3 రోజులు మనం ఆప్టిమల్ మెడికేషన్ పారాసిటమాల్ ఇచ్చినా కూడాను 101, 102 దగ్గర ఆగే జ్వరాలు ఉన్నాయి తీవ్రంగా వచ్చినప్పుడు, వైరల్ జ్వరాలు. బట్ ఒళ్ళు తుడుచుకోవటం ఈజ్ వన్ వే. ఓకే. అంటే ఐబుప్రోఫెన్ అని, లేకపోతే మెఫ్టాల్ అని, లేకపోతే ఐబుజెసిక్ అని, లేకపోతే ఓవరాన్ అని, లేకపోతే ఇంకోటి అట్లా సెకండ్ లైన్ ఫీవర్ మెడికేషన్ ఊరికూరికనే వాడకూడదు. పర్టికులర్లీ ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో కొన్ని వైరసెస్, వాటిల్లో మనకి బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి. అలా సెకండ్ లైన్ మెడికేషన్ మీ అంతటి మీరు వాడద్దు, అన్లెస్ ఫీవర్తో ఫిట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. అవునట, వాళ్ళకి ఇవ్వాలి. మేమే చెప్తాం ఫస్ట్ 2 days హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి. సో ఎవ్రీ 4 hours జ్వరం మెడిసిన్ ఇస్తూ, ఆ జ్వరం ఎవ్రీ 4 hours ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ అట్లా తీసుకుంటూ ఫిట్స్ రాకుండా ఇచ్చే మందు కూడా తీసుకొని ప్రివెంట్ చేయాలి. బట్ జనరల్గా ఫీవర్లో డీహైడ్రేట్ అవుతారు అండ్ రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫీవర్ని పెరగకుండా ఉంచుకోవాలి. సింప్లెస్ట్ థింగ్ మంచినీళ్ళు ఎక్కువ తాగగలిగిన వాళ్ళందరూ, అండ్ ఒళ్ళు తుడుచుకోవటం. ఫీవర్ మెడిసిన్ పారాసిటమాల్ సేఫెస్ట్, సరైన మోతాదు మించి తీసుకుంటే అది కూడా లివర్ టాక్సిటీ చేస్తుంది.